హాయ్ అండి. ఈరోజు అయితే నేను పెసరట్టు చేసినాను. పెసరట్టు కాంబినేషన్ పల్లి చట్నీ చేసినాను. మీరు కావాలనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1 గ్లాస్ పెసర్లు తీసుకొని 1/2 గ్లాస్ అయితే రైస్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇది మిక్సీ పట్టుకొని ఫుల్ పేస్ట్ చేసుకుందాము. ఈ మిక్సీలో కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. నేనైతే ఇవన్నీ వేయలేదు. మా అబ్బాయి ఇవన్నీ వేస్తే తినడు కాబట్టి నేను ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పెద్దవాళ్ళు తినేదానికి కూడా. పేస్ట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశ అయితే వేసుకుందాము. నేనైతే నాస్టిక్ అయితే యూస్ చేయను, ఐరన్ పైన యూజ్ చేస్తాను. దోశకి ఎప్పుడైనా ఐరన్ పైన వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీనిపైన కావాలనుకుంటే దోశ పైన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను అవన్నీ వేయలేదు. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కామెంట్ చేయండి ఎలా ఉందో అనేసి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్.